హాయ్ అండి. ఈరోజు నేను మీకు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అందరికీ చాలా ఫేవరెట్ డిష్ కదా ఇది. సో ఫస్ట్ చూడండి, నేను తీసుకున్నాను ధనియాలు, గసగసాలు, షాజీ, దీన్ని ఏమంటారు, సో ఫస్ట్ షాజీరా, బిర్యానీ తెలుసు కదండి, ఆకులు, యాలక్కాయలు, ఇదండి జాజికాయ, స్టార్స్, ఇవన్నీ తీసుకున్నాను కదా. వీటిలన్నిటిని నేను గ్రైండ్ చేసి పౌడర్ కింద చేసుకుంటాను. అలాగే ఇక్కడ అల్లం, వెల్లుల్లి, ఈ రెండింటిని పేస్ట్ చేసుకుంటాను. సో పేస్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకేం కావాలంటే చూడండి, రైస్ ఆల్రెడీ నేను నెయ్యి రాసి ఉంచాను. ఆల్రెడీ మీకు కొబ్బరి రైస్ చేసినప్పుడు కూడా చెప్తాను, ఇలా రాయడం వల్ల ఏంటంటే స్టిక్ అవ్వకుండా ఉంటాయి, బియ్యం పొడిపొడిలాడుతూ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ తాలింపులోకి వచ్చి కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ ఆకు, పచ్చిమిరకాయలు, షాజీరా, లవంగ మొగ్గలు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ జాజికాయ, జాజి పువ్వు, నెక్స్ట్ స్టార్స్, ఇలాచి, దాల్చిన చెక్క. ఓకేనా. నేను గ్రైండ్ చేసే వాటిలో దాల్చిన చెక్క, లవంగ మొగ్గ ఇవి లేవు చూడండి. సో ఓన్లీ కొన్ని మాత్రమే ఇవే గ్రైండ్ చేసుకుంటాను. సో ఇవి గ్రైండ్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద చేసుకున్నాను. అలాగే మసాలా పౌడర్ కింద చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫస్ట్ మసాలా పౌడర్ చేసి తర్వాత ఇది పేస్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ వేస్తారనుకోండి, జార్ అంతా తడిగా అయిపోయి ఇది పౌడర్ కింద అవ్వదనమాట. సో ఈ విధంగా రెండు చేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలా, చికెన్కి మసాలా ఎలా పెట్టాలో చూపిస్తాను. ఓకే చూడండి, చికెన్ నేను కడిగేసి తీసుకున్నాను, వాష్ చేశాను ఒకసారి. సో ఫస్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను. మీరు ఎంత చికెన్ తీసుకున్నాను దాన్ని బట్టి వేసుకోవాలి. సో నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇందులో యాడ్ చేస్తాను. అలాగే తర్వాత తాలింపు పెట్టేటప్పుడు యాడ్ చేస్తాను. నెక్స్ట్ మసాలా పౌడర్ ఉంది కదా కొంచెం, నెక్స్ట్ పుల్లటి పెరుగండి కొంచెం యాడ్ చేయాలి. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే, కారం లైట్గా యాడ్ చేసుకోవచ్చు, ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి, చిల్లీ చేస్తున్నాను నేను. సో అంత స్పైసీగా వస్తుంది నాకు, అందుకని ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఉంటేని. సో ఇవన్నీ యాడ్ చేసి, ఒక లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి, సో దీన్ని ఏం చేయాలంటే ఒక గంట సేపు పక్కన పెట్టేసినా పర్వాలేదు. ఫ్రిడ్జ్లో పెడితే వేయించినప్పుడు పీసెస్ చాలా టేస్టీగా ఉంటుంది, బాగా మెత్తగా అవుతుంది అనమాట ముక్క. నేను వీటిని కలిపేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత ఏం చేయాలన్నది మీకు చూపిస్తాను. చూడండి అలా మిక్స్ చేస్తాను. సో దీన్ని ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. పెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను మీకు. ఓకేనా. చికెన్కి మసాలా పెట్టాను కదండి, అది నానేలోగా మనం ఏం చేద్దామంటే రైతా తయారు చేసుకుందాము. చూడండి, ఆనియన్ చిన్న పీసెస్ కింద కట్ చేశాను, అలాగే కొత్తిమీర యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. తర్వాత కర్డ్, కావాల్సినంత కర్డ్ యాడ్ చేస్తాను. దీంట్లో మీరు కావాలంటే క్యారెట్ గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు, అంటే చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట. సో కారం చేయడం వల్ల సో పిల్లలు కూడా త్వరగా ఇష్టపడతారు, చూడడానికి బాగుంటే కూడా తినాలనిపిస్తుంది కదా. సో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇప్పుడు క్యారెట్ లేదనమాట, అందుకని యాడ్ చేయట్లేదు. సో ఈ విధంగా చాలా సింపుల్ అండి రైతా ప్రిపరేషను. బిర్యానీతో మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. కలుపుకునేటంటే సైడ్ పెట్టుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది, నాకైతే అలాగే ఇష్టం. సో ఇదండి, సాల్ట్ చూసుకుని ఒకవేళ సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఓకే చూడండి, గిన్నె పెట్టాను,
గ్యాస్ పైన పెట్టారు, ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసింది అంటే మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాను ఆయిల్కి. సో ఇది ఫ్రై అయ్యాక కొంతసేపు ఒక 10 or 15 minutes ఉడకనివ్వాలి. వాటర్ వస్తుందండి. సో వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడకబెట్టాలన్నమాట. నెక్స్ట్ ఈలోగా దీనిపైన చూడండి, దీన్ని పెట్టాను కదా, ఇందులో నేను బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాను. రైస్కి నెయ్యి వేసాను, అలాగే కొంచెం ఆయిల్ వేస్తాను. సో ఫస్ట్ ఏం యాడ్ చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేగిన తర్వాత అల్లం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, జాజికాయ, స్టార్స్, నెక్స్ట్ జాజి పువ్వు, మరాఠీ మొగ్గలు, లవంగాలు అండ్ షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ ఇస్తాడు కదా మనకి, టేస్టింగ్ సాల్ట్ అయితే ఎవరు యాడ్ చేయకండి. అండ్ అది తినడం వల్ల లోపల మనకి అల్సర్స్ అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. వాడకండి ఎక్కువగా, ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు కానీ ఎక్కువగా అయితే వాడకండి. అది నేనైతే అసలు వాడినండి. సో ఇవి వేగాక నేను ఆల్రెడీ పౌడర్ చేయడం చూపించాను కదా, కొంచెం ఏమో చికెన్కి పట్టించాను. సో కొంచెం ఇందులో యాడ్ చేస్తాను. తర్వాత రైస్ ఆల్రెడీ నేను పెట్టి ఉంచాను కదా, నానబెట్టి ఉంచాను కదా, వాటిని యాడ్ చేసేస్తాను. అండి నేను మసాలా అంతా వేసిన కలిపేసుకున్నాను. ఒకసారి కలిపిన తర్వాత నేను 2.5 glasses చేస్తున్నానండి. సో చూడండి, ఆల్రెడీ ఇది 4 glasses వాటర్ అండి. 2.5 కాబట్టి 5 glasses కదండి వాటర్ పోయాలి. సో 5th glass చూడండి నేను ఎలా చేస్తున్నాను. హాఫ్ వాటర్ తీసుకున్నాను, నెక్స్ట్ మిగతా హాఫ్ పాలు యాడ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ యాడ్ చేయడం వల్ల. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసి దీన్ని ఉడకనివ్వాలండి. 3/4 ఉడికిన తర్వాత ఈ చికెన్ తీసుకొని దీనికి యాడ్ చేయాలన్నమాట, అది చూపిస్తాను.
సో దీన్ని అయితే ఇప్పుడు ఉడకనిద్దాం. చూడండి, ఇక్కడ రైస్ 3/4 ఉడికిపోయింది. అలాగే చికెన్ రెడీ అయిపోయింది. సో ఈ చికెన్ మొత్తం నేను అందరికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మనకి చికెన్ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే, చూడండి ఇందులో ఆయిల్ కింద వచ్చింది కదా. సో ఆయిల్ కింద వస్తే మనకి అయిపోయినట్టేనమాట. చూడండి, వాటర్ అంతా పోయి ఆయిల్ వచ్చింది కదా. మొత్తం దీనిలో ట్రాన్స్ఫర్ చేస్తాను. చేసి ఏం చేస్తాను చూడండి అండి. చికెన్ అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసాను, ఒకసారి కలిపేసాను కూడా. సో నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసి దీన్ని మీరు కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టుకుంటే ఒక 4 or 5 విజిల్స్ రానివ్వండి. నేనైతే డైరెక్ట్గా ఇలా గిన్నెలో వాటర్ పోసి ఈ గిన్నె నిండులో పెట్టేసి మూత పెట్టేసి ఉడకనిస్తానండి. ఈ విధంగా చేస్తాను. నేను ఒక 20 or 30 మినిట్స్ పడుతుందండి. ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఓకేనా, దీన్ని నేను ఎలా సర్వ్ చేస్తానో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి నేను ఆనియన్ పీసెస్ కూడా ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. బిర్యానీ తింటూ ఇవి మంచిగా చాలా బాగుంటాయండి. కొంతమంది అయితే ఏంటంటే వీటిని ఇలా కట్ చేసి పైన సాల్ట్ స్ప్రే చేసి లెమన్ కూడా వేస్తారు. అలా కొంతమంది ఇష్టపడతారు. మాకైతే ఇలాగే ఇష్టపడతారు. సో నేను ఇలా కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఓకేనండి.